2026 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 2026 మే మాసంలో కుంభరాశి వారికి శని భగవానుడు, రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం ఉంది. ప్రధానంగా 2026 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 వరకు తృతీయ భావం అయినటువంటి మేషరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా మీరు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 11వ తారీఖు నుంచి తృతీయ భావం అయినటువంటి మేషరాశిలోనికి రావడం వల్ల జన సహకారం బాగుంటుంది, పనివారి సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల 14 నుంచి చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. ఇక ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ మే నెలంతా కూడా పంచమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన చదువులు, ఉన్నత చదువులకు మీరు విదేశాలకు వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా చతుర్థములో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. పంచమములో మిథున రాశిలోనూ సంచరిస్తున్నాడు. ఈ రకంగా ఈ మే నెలలో కొంతకాలం చతుర్థ భావం అయినటువంటి వృషభ రాశిలోను, కొంతకాలం పంచమ భావం అయినటువంటి మిథున రాశిలోను శుక్ర సంచారం జరగడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా మీరు కాలం గడిపే పరిస్థితి ఈ మే నెలలో ఈ కుంభరాశి వారికి కనిపిస్తుంది. మరి 2026 మే నెలలో కుంభరాశి వారికి సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ 5 గ్రహాలు 60 నుంచి 60% సుఫలితాలను అందిస్తున్నాయి. అయితే 2026 మే నెలలోనే 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ 40% ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మీకు లేకపోలేదు. ఇందులో భాగంగా జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏల్నాటి శని దోషం, ద్వితీయ శని దోషం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకారం వల్ల ఇంట బయట పనివారం పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి పనులు ముందుకు తీసుకెళ్తారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఈ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జన్మరాశిలో అనగా కుంభములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. సప్తమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం వల్ల, సప్తమ భావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల ఎదుటివారిని మీరు సంతృప్తిపరచలేకపోతారు. వారికి ఇష్టానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేకపోతారు. ఆ రకమైన నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు రాహు కోసం కనకదుర్గాదేవిని దర్శించండి. కేతువు కోసం గణపతి స్వామిని సందర్శించి నిరంతరం రాహు దోషం నివారణకై దుర్గా పూజను, కేతు నివారణకై గణపతి పూజను నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంతవరకు మీరు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ శని దోషం ఉంది. ఈశ్వరుని ఆరాధన చేయండి. శనివారం రోజు బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. కుంభరాశి వారు తప్పనిసరిగా కొన్ని మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల కూడా 2026 మే మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.